2026 క్రికెట్ అభిమానులకు పండగే పండుగ. WPL, T20 ప్రపంచ కప్, IPL, ఏషియా క్రీడలు. ఇవి కాకుండా ద్వైపాక్షిక సిరీస్లతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా. ఎప్పట్లాగే భారత క్రికెట్ జట్టు తీరికలేని స్కెడ్యూల్ తో బిజీగా గడపనుంది. జనవరి నుంచి డిసెంబర్ దాకా టీమిండియా స్కెడ్యూల్ ప్యాక్ అయిపోయింది. త్వరలో న్యూజిలాండ్ తో స్వదేశంలో జరగబోయే వైట్ బాల్ సిరీస్ తో టీమిండియా 2026 జర్నీ ప్రారంభించనుంది. అనంతరం శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యమిస్తున్న ICC T20 ప్రపంచ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనుంది. 2026 మధ్యలో ఇంగ్లాండ్ పర్యటన కూడా ఉంటుంది. కాగా కొన్ని సిరీస్లకు సంబంధించిన మ్యాచ్ల వారి స్కెడ్యూల్స్ ఇంకా బోర్డుల నుంచి వెలువడాల్సి ఉంది. న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన వారానికే T20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు క్రికెట్ ప్రపంచం మొత్తం దృష్టి సారించేది ICC T20 వరల్డ్ కప్ 2026 మీదే. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. సబ్ కాంటినెంట్ లో జరిగే వరల్డ్ కప్ కావడంతో టీమిండియాపై భారీ అంచనాలు ఉంటాయి. మార్చి చివరి నుంచి మే చివరి వరకు IPL 2026 కొనసాగనుంది. ఈ సమయంలో భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్లకు విరామం ఇచ్చి ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్ పై దృష్టి పెట్టనున్నారు. IPL ముగిసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ కు రంగం సిద్ధమవుతుంది. జూన్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో హోమ్ సిరీస్ ఆడనుంది. ఒక టెస్ట్ 3 వన్డేలతో కూడిన ఈ సిరీస్ కు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. అయితే రెడ్ బాల్, వైట్ బాల్ రెండిట్లోనూ ఇది కీలక సిరీస్ గా భావిస్తున్నారు. జూలైలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. 5 T20లు, 3 వన్డేలతో కూడిన ఈ వైట్ బాల్ టూర్ లో చెస్టర్ లీ స్ట్రీట్ నుంచి లార్డ్స్ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. ఆగస్టులో భారత్ శ్రీలంక పర్యటనలో 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. స్పిన్ కు అనుకూలమైన పిచ్లపై ఈ సిరీస్ భారత టెస్ట్ జట్టుకు సవాల్గా మారనుంది. సెప్టెంబర్లో వాయిదా పడిన బంగ్లాదేశ్ పర్యటన జరుగుతుంది. ఇందులో 3 వన్డేలు, 3 T20లు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్, అలాగే వెస్టిండీస్ తో హోమ్ వైట్ బాల్ సిరీస్ కూడా స్కెడ్యూల్లో ఉంది. ఇదే టైంలో జపాన్ లో జరిగే ఏషియా గేమ్స్ 2026 లో క్రికెట్ కూడా భాగంగా ఉండే అవకాశం ఉంది. సంవత్సరం చివర్లో భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20లతో కూడిన పూర్తి స్థాయి టూర్ ఇది. డిసెంబర్లో చివరిగా శ్రీలంకతో హోమ్ సిరీస్తో భారత్ 2026 క్రికెట్ సీజన్ను ముగించనుంది.